నమస్కారం. సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఖమ్మంలో జరిగిన హత్యపై విలేకరుల సమావేశంలో మాట్లాడిన డీఎస్పీ నాగరాజు, స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో జీవీఎంసీ 67వ వార్డు పాఠశాల విద్యార్థుల పరిశుభ్రత ప్రమాణాలు, తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న నారా లోకేష్. ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం ఖమ్మంలో పోలీస్ స్టేషన్లో డీఎస్పీ నాగరాజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వారు మాట్లాడుతూ 3 రోజుల క్రితం హత్య జరిగింది. శ్యాంప్రసాద్ అనే వ్యక్తి అని, అతను తాగుడుకు బానిస అయ్యి ఇతర మహిళలతో సంబంధాలు పెట్టుకుని గంజాయికి అలవాటు పడినాడని, తన తల్లిని కూడా ఇబ్బందికి గురి చేస్తున్నాడని, ఆమె తన కొడుకుని హత్య చేసిందని, ఆమె తన కొడుకుని ముక్కలుగా నరికి కాలువలో పడేశానని అన్నది. స్థానికులు 3 రోజుల నుంచి వస్తున్న దుర్వాసన గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే విచారణ చేపట్టి ఆమెను అరెస్ట్ చేశారని అన్నారు. ఈ విచారణలో పాల్గొన్నారు సిఐ, ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్. ఇప్పుడు ఎవరైతే చనిపోయిన ఈ డిసీజుడు శ్యాంప్రసాద్ ఉన్నాడో ఇతనికి మ్యారేజ్ కాలేదు, వయసు దాదాపు 36 సంవత్సరాలు వచ్చింది. సో అప్పటి నుంచి కూడా నువ్వు ఆ కుటుంబానికి లారీ డ్రైవర్గా కారణం చెప్తున్నాడు, కానీ సరిగా మా దర్యాప్తులో అది కూడా వాటి మీద ఏమి లేకపోయినా నిర్మాణం చేసుకుని బాధపడే రోజుగా లారీ వెళ్ళి డ్రైవర్గా వచ్చినట్టు మాటమంటే లారీని ఆపేసి ఎక్కువ తాగి ఆ బండి డ్రైవర్ని చాలా హింసపెట్టి ఆ లారీ కూడా వచ్చి మళ్ళా నీ కొడుకు లారీ కూడా తీసుకురావాలి, లారీ ఇబ్బంది పెట్టడానికి చెప్పేస్తే ఇతను తీసుకొని మళ్ళా కొన్ని సభ్యులు పోయి గొడవపల్లి వెళ్ళి సో ఇంటికి తీసుకొచ్చిన తీసుకొని తాగి పని పడుతున్నాడు. తీసుకొచ్చేకి పబ్లిక్గా మనం ఏం చేయలేదు, నాకు ఏం కూడా సహకారం కాలేదు, మనం ఏం లేకుండా తీసుకురాలేము. సో అత్యంత కిరాకంగా సో ఆ శరీరాన్ని వాళ్ళ మొదలు వాళ్ళ కొడుకులు కలిసి సో వాళ్ళ వరకు ఒక భాగంగా, గొంతు చేతిలో ఒక భాగంగా, ముందు ఒక భాగంగా కట్టి సో ఇంట్లోకి వెళ్ళండి. సాయంత్రం ఎవరు కూడా కనపడే టైంలో ఈ భుజం మీద పెట్టుకుని ఈ శవాన్ని కేసు కలుపుకున్నాను, కేసు కాలువలో పక్కన కాలువలో వేయడం జరిగింది. ఆ రోజు చూడడం లేదు, 6 రోజులు ఉన్నాను. సో ఇన్వెస్టిగేషన్లో కొంత మాకు అనుభవం వచ్చింది. సో తర్వాత ఈరోజు 10 గంటలకి అరెస్ట్ చేసి అందరినీ కూడా మనీ పోయిందేమో తల్లి మొదట రాసి సహకరించినటువంటి బయట వ్యక్తి అందరినీ కూడా అరెస్ట్ చేసి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. విశాఖపట్నం జిల్లా గాజువాక కోర్మమ్మ స్కౌట్స్ ట్రూప్ మరియు గైడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో జీవీఎంసీ 67వ వార్డులో ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలు నిర్వహించారు. గాజువాక హైస్కూల్ రోడ్, సాయిరామ్ నగర్ 67వ వార్డులో గల స్వామి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులతో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ్ స్వామి విద్యార్థులతో పాఠశాల పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించడం కాకుండా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. నాతో ప్రారంభించి నా కుటుంబం, నా వీధి, నా ఊరు, నా పాఠశాల అంటూ పరిశుభ్రత కోసం కృషి చేస్తామని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. పరిసరాల సమయం
గురించి వేసిన ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బలపరచడంలో సాయం చేస్తుందన్న రోజు నుండి తోటి వారికి తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటకు రాష్ట్ర విద్యాశాఖ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఘన స్వాగతం లభించింది. మంత్రివర్యుల వెంట తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరరావు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి, అలాగే తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు నగరి ఎమ్మెల్యేలతో సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి నారా లోకేష్ రోడ్డు మార్గంలో పార్టీ సమావేశానికి బయలుదేరారు. అలాగే శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియంను ప్రారంభించనున్నారు. విద్యార్థులతో ముఖాముఖి చర్చలో పాల్గొని వారి సమస్యల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.